సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు, 32వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఈ కార్యము చేయువాడు స్వనాశనమునే కోరుకుంటాడు, వాడు దెబ్బలకును అవమానముకును పాత్రుడవుతాడు. చూసారండి ఏం చెప్పాడండి? ఈ జారత్వం, ఈ పాపాన్ని చేసేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఈ కార్యం చేయువాడు స్వనాశనాన్నే కోరుకుంటున్నాడు, వాడు దెబ్బలకును అవమానముకును పాత్రుడు అవుతాడు, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఒకసారి ఒక అపకీర్తి, పలానా పొరపాటు చేశాడు, పలానా తప్పు అపకీర్తి పడింది అనుకోండి, అది ఎప్పటికీ తొలగిపోదు అని ఇక్కడ చెప్తాడు. అదేవిధంగా భర్తకు పుట్టు రోషం మహారౌద్రం గలది, ప్రతీకారం చేయు కాలం ఉంది, అట్టివాడు కనికరపడ్డు అని చెప్తాడు. ఇక్కడ ఎందుకు ఉపయోగించబడితే ఆ మాట, ఈ ఏ భార్య అయినా తప్పు చేసినప్పుడు భర్తకి దొరికితే